ఏర్పరచుకునుట. దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అది కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎట్లనగా తన ప్రియుని యందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధములను నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనలను ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడు. ఎవరిని? మనలని. ఎవరైతే తన రక్తం ద్వారా కడగబడ్డారో, ఎవరైతే తను కావాలని యేసు నా సొంత రక్షకుడు అని అంగీకరించారో వారిని జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఏర్పరచుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలా మందిని ఏర్పరచుకున్నాడు. అయితే ఎలాంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటాడో మరో లేఖనం కూడా చదివి ముందుకు వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం చదివి సహాయం చేయండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. చాలా ఏ శరీరియు దేవుని యందు మనుషుల యందు అతిశయపడకుండా, మాకు డబ్బు ఉంది, మాకు ధనం ఉంది, మాకు పలుకుబడి ఉంది, అందుకే దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నారని ఎవరు కూడా దేవుని ముందు అతిశయపడకుండా దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటేనండి, ఎవరు కూడా ఏంటి వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళకి అసలు ఏం క్వాలిఫికేషన్ ఉంది, ఏం అర్హత ఉందని వీళ్ళు చేస్తున్నారని ఆలోచించకుండా దేవుడి ఏర్పాటు అలాగే ఉంటుంది. వెర్రి వారిని, శత్రువులమైన మనల్ని, నీచులైన మనల్ని దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఆయన మందిరంలో నివాసం చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలా ఏర్పాటు చేయబడిన జీవితాల్లో ఒక జీవితం గురించి మీకు చెప్తాను. ఆయన పేరు సాధు సిందర్ సింగ్. ఏం పేరండి? సాధు సిందర్ సింగ్. చాలా పటిష్టమైన ఒక సాధువు. ఆయన చిన్న వయసు నుంచే వాళ్ళ అమ్మగారు ఇతర మత గ్రంథాల మీద ఆయనకు అవగాహన కలిగించి చాలా అన్ని గ్రంథాలని ఆయన పఠించేలాగా చేస్తూ ఎంతో నిష్ఠగా ఆయన పెంచింది. సాధు సిందర్ సింగ్ గారు 14 ఏళ్ళకే ఆయన ఒక సాధువులాగా మారిపోయి అనేక మందిని క్రైస్తవుల్ని హింసించడం మొదలుపెట్టాడు. లేదు, మీరు ఎక్కడో ఇతర దేశాల నుంచి వచ్చింది, మీరు కరెక్ట్ కాదు, మీరు మతం మారుస్తున్నారని ఎంతో క్రైస్తవులు ఇబ్బంది పెట్టేవారు. అలాగే ఇబ్బంది పెట్టే ఆయన ఒకరోజు 14 ఏళ్ళ ఆ ఒక వయసులోనే వాళ్ళ తల్లిగారు చనిపోయారు. వాళ్ళ తల్లిగారు చనిపోయినప్పుడు ఎంతో బాధపడి అలాగే ఒకరోజు అనుకున్నాడు, నేను ఎలాగైనా దేవుని కనుగొనాలి, నిజమైన దేవుడిని నేను కనుగొనాలి అని అనుకున్నాడు. ఆయన అనుకొని ఒక చోటు కూర్చున్నాడు. పొద్దునుండి సాయంత్రం వరకు అలాగే కూర్చొని ఎవరు నిజమైన దేవుడని అతను చదువుతున్న గ్రంథాలన్నీ అతను ముందు పెట్టుకొని చదువుతూ చదువుతున్నాడు. ఏమాత్రం మనశ్శాంతి లేదు, హృదయంలో శాంతి లేదు, నెమ్మది లేదు. అసలు దేవుడు ఎవరా అని ఆయన జీవితంలో కలిగింది. అలాంటి పరిస్థితుల్లో నుంచి
వాళ్ళ ఇంటి మీద నుండి పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుందండి. ఆ రైల్వే ట్రాక్ మీద ఉదయం 5 గంటలకి ఒక ట్రైన్ వెళ్తా ఉంటుంది. చూశాడు, సాయంత్రం వరకు చూసి ఇది ఇంకా మనం తెలుసుకోలేమేమో, నిజమైన దేవుడు నాకు ఎవరో తెలియదేమోనని, అలాగే రేపు ఉదయం వచ్చే ట్రైన్ కింద నేను పడి చనిపోతానని నిశ్చయించుకొని వెళ్ళి ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళి 5 గంటలకి కరెక్ట్గా వెళ్ళి ఆ తెల్లవారుజామున వెళ్ళి ఆ రైలు పట్టాల మీద రైలు వచ్చే టయానికి ఆ రైలు మీద పడి పెద్దగా అరిచాడండి ఒక మాట, నిజమైన దేవుడు ఎవరో నాకు ఈ క్షణాన్ని ముందు కనపడాలి, లేకపోతే నేను ఇక్కడే చనిపోతాను, నేను అసలు ఎందుకు ఈ లోకంలో ఉన్నాను అని ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్నప్పుడు ఆయన నీవేళ నన్ను హింసించుచున్నావనే ఒక స్వరాన్ని విన్నాడండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని దర్శించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను పలకరించి నేనే నిజమైన దేవుణ్ణని ఆయనతో రుజువుపరుచుకున్నాడు. ఆ క్షణాన్ని ఆ ట్రాక్ నుంచి వేసి పక్కకు వచ్చి ఎంతో సంతోషం, గొప్ప సంతోషం, ఆయన హృదయం నిండా ఎంతో ఉల్లాసంతో వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు. నానా అంటే ఏంట్రా అనగానే, నానా నాకు నిజమైన దేవుడు ఎవరో తెలిసి, ఆయన యేసుక్రీస్తు అంటారు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని చెప్పినప్పుడు, అరే 3 రోజుల కింద నువ్వు బైబిల్ తరగబెట్టావు, బైబిల్ చెప్పావు, క్రైస్తవులు ఎంతో హింసించేవాడు, నువ్వేంట్రా ఎలా చెప్తావు, ఏదో కలగన్నావా ఏంటి, ఎల్లు అని మా నాన్న తిట్టి పంపించేశాడండి. అయినా కానీ ఆయన అవేమి పట్టించుకోకుండా దేవుడు నన్ను నిజంగానే దర్శించాడు, దేవుడు నన్ను నిజంగానే ఏర్పరచుకున్నాడు, ఆయన ప్రణాళికలో నేనున్నానని గ్రహించి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంతో నిష్ట కలిగిన కుటుంబం. ఏంటి వీడు మనలో ఇలా చెడపుట్టాడు, మనలో వేదిగా జీవిస్తున్నాడు, వీడేంటి అసలు ఇలా అయిపోయాడని వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్య కలిసి వాళ్ళు తినే ఆహారంలో విషం పెట్టారు. ఆ తినే ఆహారంలో విషం పెట్టారు. విషం పెట్టగానే అదంతా తినేసాడు తెలియకుండా. తినేసి కొంచెంసేపటికి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఎవరో రోడ్డు మీద వెళ్తూ పడిపోగానే ఎవరో తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్ళగానే కళ్ళు తెరవగానే హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉండగా నీ పేరేంటి అనగానే Mark 16:17 అంటారు. ఏమంటాడండి? Mark 16:17 ఒకసారి చూద్దాం. ఏమన్నా మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత పొందుతారని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈ దర్శనంలో ఉంది, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. దేవుని నమ్ముకున్న ప్రజలు పొరపాటున ఎవరో హాని చేయాలని మనకు అనుకున్నప్పుడు ఆ హాని మనల్ని ఏం చేయలేదు. హల్లెలూయా. సాధు సింగర్ గారు ఆయన జీవితంలో ఇది కూడా అలాగే జరిగింది. మరణకరమైన ఏది తాగినా ఆయనకు ఎలాంటి హాని జరగకుండా దేవుడు ఆయన సురక్షితంగా కాపాడాడు. హల్లెలూయా. అలాగా ఆయన పరిచయం మొదలు పెట్టాడండి. నన్ను బతికించిన దేవుడు, నన్ను నిలబెట్టిన దేవుడి కోసం నేను ఎలాగైనా జీవించాలని ఆయన జీవితాన్ని దేవుడి స్వార్థకు అంకితం చేసుకొని చెప్పులు లేకుండానే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఇండియా మొత్తాన్ని తిరిగి సువార్త చేశాడు. హల్లెలూయా. ఆయనకి ఇంకొక పేరు ఉంది, రక్తం కారుచున్న పాదాలు గల అపోస్తలుడు. ఆయన పాదాలు ఎప్పుడు రక్తంతో తడుస్తూనే ఉంటాయండి.
నడిచి 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 ఎప్పుడు తడుస్తూనే ఆ రక్తం కారుతూనే ఉంటుంది. అయినా కానీ నడుస్తూ ఉంటారు, కొడతా ఉంటారు, రాళ్ళు విసిరేస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. నీళ్లు లేని బావిలో ఆయన్ని, ఎంతో లోతైన బావిలో, కుళ్ళిపోయిన శవాలున్న బావిలో ఆయన్ని విసిరేసి తాళం వేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ గొప్ప విషయం ఏంటంటే దేవుడు తన దూతను పంపి ఆయన బయటికి తెచ్చాడు. హల్లెలూయా. దాని జీవిత చరిత్రలో ఆయన రాసి ఆయన ఎంతో పుట్టుకతో క్రైస్తవుడు కాదండి, కానీ జీవితం క్రీస్తుకు అప్పగించాడు. ఎప్పుడైతే ఏర్పరచబడిన వారిలో ఉన్నాడో, నేను ఏర్పరచబడ్డాను అని ఆయన అనుకున్నాడు. ఆయన జీవితాన్ని ప్రభువుకు ఎప్పుడైతే సమర్పించాడో గొప్ప కార్యాలు దేవుడు కొరకు చేశారండి. హల్లెలూయా. ఇలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మా మందిరంలో కూడా అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను. అలాగే నేను వెళ్తూ ఉన్నప్పుడు నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. సో ఆయన కొన్ని కాంప్లెక్స్కి మేనేజర్ ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను కూర్చున్నాను. నాకు బాగున్నారా అన్నాను. బాగున్నాను అన్నాడు. ఏంటన్నట్టు సేవ చేస్తున్నావంట కదా అంటే, అవునన్నా నేను పరిచయం చేస్తున్నాను అన్నప్పుడు, నేను కానీ ఈ పరిచయలో అడుగు పెడితే అందరికన్నా బెస్ట్ పాస్టర్ నేనే అవుతాను. ఏమన్నాడు? అందరికన్నా బెస్ట్ పాస్టర్ నేనే అవుతాను. అసలు ఎలా చేస్తున్నా తెలుసా? అందరికన్నా ఎవ్వరు చేయలేంది నేను చేస్తా సేవ. అందరికన్నా బెస్ట్కి చేస్తా, బెస్ట్ పాస్టర్ నేనే అవుతాను. నేనేం మాట్లాడలేదు, మంచిదే కదా అని పక్క వచ్చాను. తర్వాత ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతున్నా, ప్రభు అలాంటి వాడిని ఎందుకోవచ్చుగా, అమ్మని ఎందుకు ఏర్పరచుకున్నావు? అందరికన్నా బాగా చేసేవాళ్ళు నువ్వు ఏర్పరచుకోవచ్చుగా, ఎందుకు నన్ను ఏర్పరచుకున్నావు? నాకు ఆయన చదువుకున్న సగంలో చదువుకోలేదు, ఆయన సంపాదించే దాంట్లో కూడా నాకు సగంలో రావు. ఇలాంటి ఆయన్ని ఎదుకోకుండా దేవదూతలకు కూడా లేని భాగ్యాన్ని నాకెందుకు ఇచ్చావు అన్నప్పుడు ఈ వాక్యం చదివాను. దేవుడి వాక్యాన్ని గుర్తించాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? వెర్రివారిని. ఎవరిని ఎన్నుకున్నాడంట? వెర్రివారిని ఎన్నుకున్నాడంట. ఆ మాట వెనకాల ఎంతో సంతోషం ఇస్తుంది. ప్రభువా నిజమే, వెర్రివారినయ్యా, ఏమి లేని వాడిని. ఒకప్పుడు నా జీవితం ఎంతో భయంకరమైన జీవితం. ఎక్కడో ఉండేవాడిని. ఆదివారం వస్తే మీరు చర్చికి రావడం, ఆ తాత బాగా చర్చిలో సేవ చేస్తూ ఉండేవాళ్ళు. నాన్నగారి దగ్గర నుంచి ఆ సేవ పక్కకు తొలగింది. నాన్నగారు ఆ సేవ చేయలేదు. తర్వాత ఆయన దారిలోనే మేము వెళ్ళిపోతూ ఉన్నాం. అందరూ అంటూ ఉండేవాళ్ళు, మీ తాతలు ఇలా సేవ చేశారు, మీకు సేవ చేశారు, మీరు కూడా చేయాలి అన్నప్పుడు మాకు ఎందుకు ఆ సేవ మాకు సెట్ అవ్వలే, మనం వెళ్తూ ఉంటే ఎవరో లేవు అంటూ ఉంటారు, నాకు నచ్చదు అలాంటివి అని మేము వాటిని ధృవీకరిస్తూ పక్కన పెడుతూ వచ్చాము. అలా పక్కన పెడుతూ వచ్చినప్పుడు దేవుడు అనుకోని రీతిగా 2017లో మా నాన్నగారు తీసుకున్నారు. 18 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా కోపం దేవుడి మీద, ఎందుకు మా నాన్న ఎందుకులా చేశాడు, అసలు నేను చర్చికే రాను అని ఇంకా చర్చికి రావడమే మానేశాను. 3 సంవత్సరాలు చర్చికి రాలేదు. ఏం చేస్తున్నా మరి చర్చికి రావాలంటే ఆదివారం వస్తే ఇంకా ఫుల్గా తాగి పడిపోయాడు. 10th క్లాస్ వరకు బాగానే చదివానండి. 10th క్లాస్ తర్వాత ఈ లోక స్నేహాలకు అలవాటు పడ్డాను, లోక పరిచయాలకు అలవాటు పడ్డాను. లోకంలో ఉన్న ఆ ఫ్రెండ్షిప్లని, ఒక వాల్యూస్ అని వాటి బట్టి గుడ్డి వాళ్ళగా వాటిని వెంబడిస్తూ ఉన్నాను. చిన్నగా సిగరెట్లు అలవాటు చేసుకున్నాను. తర్వాత చిన్నగా మందు అలవాటు చేసుకున్నాను. ఇంకా అన్ని అలవాట్లు అయిపోయింది. డ్రగ్స్ కూడా అలవాటు అయిపోయింది. ఇంకా బయటికి రాలేని పరిస్థితి. లోపలే ఒక్కటే కొమిలిపోతూ, ఎంతో వేదనతో, సమాధానం లేదు, శాంతి లేదు. ఎవరైనా చూస్తుంటే కోపం వస్తూ ఉండేది, భయంకరమైన అరుస్తూ ఉండేవాడిని. అలాగా నా జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా దేవుడు అన్నాడు, ఏంటి ప్రభా
నేను దేవుడు ఇంకా ప్రార్థన చేయలేదండి. ఏంటి నా జీవితం ఎలా ఉంటుంది, ఎటు చూసిన అవమానాలు, ఎవరు చూసినా ఏంటి ఎలా అయిపోయాడు, ఎప్పుడు తాగి పడిపోతున్నాను, ఎప్పుడు ఇంటికి వచ్చి తాగి వచ్చినప్పుడల్లా అమ్మ మోకాలు వేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. లేదుగా గొప్ప అదొక అమ్మ మాత్రం ఎంతో భక్తిగల స్త్రీ, భక్తిగల తల్లి, ఎంతో దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఆవిడ ఎంతో ప్రార్థన చేస్తూ ఉండేది. ఎంత తాగొచ్చినా అటువైపు తూలుతూ ఇటువైపు తూలుతూ ఇలా ఇట్లా డోర్ ఇట్లా తీయాలి ప్రార్థన చేస్తూ ఉండేది. ఏ ప్రాయమా చెప్పి ప్రార్థన రాదని ఏమారింది జీవితం, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రార్థన ఏంటి ఇదా మన జీవితం అని నేను ఆమెను తోసేసి ఆ బైబిల్ ఇచ్చేది. ఒక్కోసారి అరే బైబిల్ చదవరా ఒకసారి అన్నప్పుడు ఆ బైబిల్ పక్కన పెట్టి ఊరక నన్ను బైబిల్ చదువు అనుకోని నా జీవితం ఎక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయేవాడిని. అక్కడి నుంచి లేచి అక్కడికి వెళ్ళిపోయామని ఎక్కడికో వెళ్ళిపోయేవాడు. ఈ మొన్న ఇంట్లో ఉన్న అక్కడి నుంచి బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో, పాటలు పాడంట అని చెప్పి ఏమిటి ఇదే పని అని ఇంకా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడినండి. అలా వెళ్ళిపోతున్నప్పుడు జీవితంలో నెమ్మది లేని పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒకసారి ఎందుకో దేవుడిని జ్ఞాపకం చేసుకున్నా. ఏంటి నా జీవితం ఎలా ఉంటుంది, నెమ్మది లేదు, సమాధానం లేదు అని అటువైపు వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో రోడ్డు మీద ప్రార్థన ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇంట్లో ఇంట్లో బయట పెట్టుకున్నారు ప్రార్థన కూడిక. పెట్టుకున్నప్పుడు అటువైపు వెళ్తా నేను ఎందుకో అక్కడ కూర్చున్నాను. ఒక 5 నిమిషాలు కూర్చోగానే దేవుడు నాతో నిజంగా మాట్లాడాడు. హల్లెలూయా. ఆ రోజు రాత్రి దేవుడు నన్ను దర్శించాడు. ఇంకా ఎంతకాలం ఇలాగే ఉంటావు, నా దగ్గరికి రా, నూతన జన్మని, నూతన జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను, నా రక్తంలో నీ పాపాలను శుద్ధి చేసుకో అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు ప్రేరేపిస్తున్నప్పుడు ఆ రోజు నా పాపాలను ఎత్తుకున్నాను. ప్రభువా, నిజంగా ఎన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నాను, నన్ను క్షమించాను, నన్ను సరిచే ప్రభువా, నా జీవితాన్ని ఇస్తున్నాను అన్నప్పుడు దేవుడు ఎంతో గొప్పగా ఆ రోజు నా జీవితాన్ని మార్చాడు. అక్కడి నుంచి మందిరాన్ని వెళ్ళడం ప్రారంభించాను. హల్లెలూయా. దాదాపు 3 నెలలు అసలు గర్భం నమ్మలేదు. అందరూ ఆశ్చర్యమే, ఓన్లు చేస్తున్నారు, ఏంటి రావట్లేదు, అక్కడికి రా అక్కడ అరే నేను రాలేనురా, ఇంక నేను నా జీవితాన్ని యేసుక్రీస్తు వరకు నమ్ముకున్నాను, నేను బాప్తిజం తీసుకుందాం అనుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళందరూ ఇక్కడ అరే ఏదో ఏంటిరా అన్ని పిచ్చిలు పోయి మళ్ళీ పిచ్చి పట్టుకుందని మా స్నేహితులందరూ అంతే ఉండేవారు. అప్పుడు నేను బాప్తిజం తీసుకున్నాను అన్నప్పుడు పాస్టర్ గారు నమ్మలేదు, చుట్టుపక్కల వాళ్ళు నమ్మలేదు. వీళ్ళు కొన్ని రోజులు ఇలాగే ఉంటారులే, తర్వాత మళ్ళీ లోకంలో పడిపోతారు, వీళ్ళ గురించి మనకు తెలుసులే, యవనస్తులు అందరూ ఇంతే ఉంటారు అని అందరూ అసూటిపోయి మాటలు అంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే దేవుడు మహాకృప వల్ల 3 నెలల తర్వాత 2021లో నాకు బాప్తిసం ఇచ్చారు. హల్లెలూయా. 2021లో బాప్తిసం ఇచ్చారు. ఆ 21లో బాప్తిసం పొందుకున్న తర్వాత దేవుడు ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఒక చోట ఉద్యోగం చేస్తున్నప్పుడు నీ ఉద్యోగం ఇది కాదు, నీ ఉద్యోగం దేవుని సేవ చేయాలి, స్వార్థను ప్రకటించాలి అన్నప్పుడు నేను వేరే కన్ఫ్యూజ్ అయిపోయాను. ఏంటి దేవుని సేవ నాకే నుంచి దేవుని సేవ చేయటం, అసలు దేవుని సేవ అమ్మో మనం అని నేను ఎప్పుడు తక్కువ చేసుకుంటూ ఉండేవాడిని. దేవుని సేవ మన తగిన వారి కాలం మాది ఎంతో పరిశుద్ధమైంది, ఎంతో విలువైనది, ఎంతో ఘనమైనది. మనలాంటి నీచులు, మనలాంటి అభివృద్ధులు అలాంటి చోటుకి వెళ్ళలేకూడదని ఆ ఒక మైండ్ సెట్తో ఉండేవాడు. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. సేవకురమ్మని మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభువా ఏం చేయాలి, సేవకురమ్మని నువ్వు పిలుస్తున్నావు, కానీ నాకు ఎలా రావాలో తెలియదు, ఎవరో తెలియదు, ఎలాగ నేను సేవ చేయాలని దేవుడిని నేను అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా అండి ఎంతో ఒక 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న పెద్ద ఆయన, 70 సంవత్సరాలు ఆయన వచ్చి నన్ను వచ్చి నాతో పాటు సేవలకు నన్ను పర్సనల్గా పిలిచి అడిగాడండి. హల్లెలూయా. దేవుడు ఒక మార్గాన్ని ఓపెన్ చేశాడు. నాతో పాటు
సేవకుడు అన్నప్పుడు ఎంతో సంతోషంతో ప్రార్థన చేసుకొని ఆ సేవలకు అడుగు పెట్టాను. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో కొనసాగుతున్నానండి. హల్లెలూయా. 4 సంవత్సరాల నుంచి అనేక చోట్ల మీరు మీ సాక్ష్యాన్ని చెప్పండి అన్నప్పుడు చాలా సంతోషంతో దేవుడు నిజంగా ఎంతో మంది చిన్న చిన్న తమ్ముళ్ళు ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు, డిగ్రీ అప్పుడే చదువుకునే వాళ్ళు, ఎక్కడెక్కడో పల్లెటూరులో ఉండేవాళ్ళు, అన్న మీ యొక్క సాక్ష్యాన్ని మా ఊళ్ళో వచ్చి చెప్పండి లేదా మా సంఘంలో వచ్చి చెప్పండి అన్నప్పుడు ఎంతో దూరమైనప్పటికీ దేవుని పరిచయం అక్కడికి వెళ్ళి నా జీవితాన్ని గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. హల్లెలూయా. అలాగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు మిమ్మల్ని కూడా ఏర్పరచుకున్నవాడు. ఎందుకు గుంటూరు పట్టణంలో ఎంతో మంది ఉన్నారు, ఈ ప్రాంతంలో ఎంతో మంది ఉన్నారు. కారణం మీరే ఎందుకు కూర్చున్నారు? దేవుడు మీకే ఎందుకు నా సాక్ష్యాన్ని వినిపించేలా చేస్తున్నాడు? గొప్ప గొప్ప దైవజనులు ఇక్కడికి ఎందుకు అడుగు పెడుతున్నారు? వాళ్ళ పాద ధూళి ఈ మందిరంలో ఎందుకు పడుతుందంటే ఏర్పరచుకున్న మీరు తన స్వారూప్యంలోకి మార్చబడ్డానికి. హల్లెలూయా. ఏర్పరచుకున్న మీరు తన స్వారూప్యంలో మార్చబడడానికి 2వ దశలోనికి రాసిన 2వ పత్రిక 2:13 చెప్తుంది, రక్షణ పొందడానికి మీరు పిలువబడ్డారు, రక్షణ పొందడానికి మీరు ఏర్పరచబడి ఉన్నారు, రక్షణ పొందడానికి మీరు నడిపించారు, మందిరానికి నడిపింపబడ్డారని పౌలు గారు అంటూ ఉన్నారు. ఒక చిన్న సన్నివేశం, ప్రార్థనలో ఉన్న ఒక సన్నివేశం గురించి చెప్తాను. ప్రార్థన ఎలాంటి పరిస్థితి మార్చిందంటే, తమిళనాడులో కొంతమంది మిషనరీ టీమ్గా ఏర్పడ్డారు. మనం కొన్ని చోట్లకి వెళ్ళి కొంతమంది కన్నా స్వార్థ చెప్పాలని వాళ్ళు ఆశపడ్డప్పుడు బీహార్ ప్రాంతానికి దేవుడు వారిని బీహార్ ప్రాంతానికి వెళ్ళమన్నారు. బీహార్ ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ మీరు స్వార్థను ప్రకటించండి అన్నారు. బీహార్ ప్రాంతంలో వీళ్ళకి ఎవరు తెలియదు. 2007లో జరిగిన సంఘటన ఇది. FMBB అనే మిషనరీ, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ అనే మిషనరీ సంస్థ వాళ్ళు చెప్పిన సంగతి, తమిళనాడు నుంచి బీహార్ వరకు ఒక 10 మంది వెళ్ళారండి. దేని నిమిత్తం వెళ్ళారంటే స్వార్థ చెప్పడానికి. బీహార్లో పరిస్థితులు మీకు తెలుసు, పోరాటాలు, ఎంతో నిందలు, అవమానాలు. అలాంటి పరిస్థితుల్లో తమిళనాడు నుంచి బీహార్కి వెళ్ళారు కొంతమంది. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఎంతో దూషించారు స్వార్థ చెప్తుంటే. కొంతమంది గుండాలు, రౌడీలు వాళ్ళని ఎంతో పట్టుకొని కొడదామని ప్లాన్ వేశారు. ప్లాన్ వేసి వాళ్ళు స్వార్థను ప్రకటించారు. సాయంత్రానికి వాళ్ళకి ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ ఎక్కుదామని రైల్వే స్టేషన్కి వచ్చారు. ఆ రైలు రావటం కొంచెం లేట్ అయింది. అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుని పడుకున్నారు. పడుకున్నప్పుడు ఈ యొక్క 10 మంది ఏం చేశారంటే, దొరికిందిరా మనకు అవకాశం, వీళ్ళందరినీ ఈ ఊరు కూడా దాటకూడదు, మొత్తాన్ని కొట్టి ఇక్కడే చంపేయాలని ఎంతో పొంగబట్టి వాళ్ళు వచ్చారు. ఎంతో కోపంతో రగిలిపోతూ వచ్చారు ఆ రైల్వే స్టేషన్కి. వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు అక్కడికి అందరూ కూర్చున్నారు. అరే ఎలా అంటారా అని ముందుకు వెళ్తూ వాళ్ళు అలా చూడగలే చుట్టూరు పోలీసులు అన్నారు. ఎవరున్నారండి? చుట్టూరు పోలీసులు, గన్స్ పట్టుకున్నారు, చుట్టూరు నిలబడ్డారు వాళ్ళ చుట్టూరు. అప్పుడు వీళ్ళు సామాన్యులు కాదురా, వీళ్ళ వెనకాల ఎవరు ఎంపీయో ఎమ్మెల్యేనో ఉన్నారు, లేకపోతే వీళ్ళకి ఎంతమంది పోలీసులు ఉంటారా అని, సరేరా ఒక గంట చూద్దాం, ఆ పోలీసులు వెళ్ళిపోగానే మన పని మనం చేద్దామని కుట్ర పని అక్కడే పక్కన కూర్చొని వాళ్ళ వైపు చూస్తూ ఉన్నారు. గంట అయింది. గంట తర్వాత మళ్ళీ వచ్చారు, అసలు వెళ్ళలేదు. మళ్ళీ 2 గంటల తర్వాత వచ్చారు, మళ్ళీ వెళ్ళలేదు. వాళ్ళ ట్రైన్ వచ్చేదాకా వస్తూనే ఉన్నారు, ఎవరు రాలేదు. పొద్దున తర్వాత వాళ్ళిద్దరు లేచి వాళ్ళ పనులు చేసుకుంటే ఈ 10 మంది వెళ్ళారు. రాత్రి మీ చుట్టూరు అంతమంది పోలీసులు ఉన్నారు, వాళ్ళు ఎవరు, అసలు మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీకు ఇక్కడ ఎవరైనా తెలుసా? మాకెవరు తెలియదండి ఇప్పుడంటే. మరి నీ చుట్టూరు అంతమంది పోలీసులు ఎలా ఉన్నారు? గన్నులు పట్టుకొని ఉన్నారు. మాకే భయం వేస్తుంది, నా దగ్గర గన్స్ లేవు. గన్నులు పట్టుకొని 10 మంది, అలాగా 15 మంది దాకా నీ చుట్టూరు నుంచి నీ కాపలా కాస్తూ ఉన్న ఆ రాత్రి అంతా ఉన్న వాళ్ళు ఎవరు అంటే, మాకు
మాకు తెలియదండి అన్న. ఎవ్వరు తెలియదు. అంతే ఊరు ఆ ట్రైన్ వచ్చింది, బండి ఎక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ తమిళనాడు ప్రాంతానికి వెళ్ళారు. తమిళనాడు ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఇలా వచ్చిందనగానే అక్కడ ఏం జరిగిందంటే, ఏదైతే ఆ రాత్రి వాళ్ళు అక్కడ బస్ చేశారో, ఎంతమంది అయితే పోలీసులు అక్కడ నుంచి అంతమంది తమిళనాడులో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఎంతమంది అయితే ఆ తమిళనాడులో వారి కొరకు ప్రార్థన చేస్తున్నారో అంతమంది పోలీసులాగా గన్నులు పట్టుకొని వాళ్ళ చుట్టూరు నుంచి ఉన్నారు. ప్రార్థన ఒక బలంగా, ప్రార్థన ఒక శక్తిగా, ప్రార్థన ఒక కవచంగా వాళ్ళ చుట్టూరు నిలబెట్టింది. దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. ఎప్పుడైతే మనం సంఘం కొరకు ప్రార్థన చేస్తామో, సేవకుల కొరకు ప్రార్థన చేస్తామో, ఈ పట్టణ ప్రాంతాల కొరకు ప్రార్థన చేస్తామో, అది వాళ్ళకు కంచెలాగా ఏర్పడుతుంది. హల్లెలూయా. అటువంటి సన్నివేశాలు విన్నప్పుడు మనసుకి ఎంతో సంతోషం. దేవుడు నిజంగానే మన ప్రార్థనలు వింటాడు. దేవుడు నిజంగానే గొప్ప కార్యాలు చేస్తాడు. ఆనాడు చేస్తాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అని ఎంతో సంతోషంగా మనం అంటూ ఉంటాం. అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం నేర్చుకోవాలి. ఒకసారి ఇంకొక ప్రార్థన మనం చూస్తున్నాం. ఎస్తేరు రాసిన ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఇస్తారట. నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరాలకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందును. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునందుకు ప్రవేశించను. నేను నశించను. చాలా జరుగుతున్న సందర్భం ఏంటంటే, హామాన్ అనే ఒక రాక్షసుడు యూదులందరినీ ఊచకోత కొయ్యాలని రాజుకు ఆజ్ఞయించాడు. అయ్యా, ఈ యూదులందరూ ఎక్కువైపోయారు, వీళ్ళందరినీ చంపేస్తే పోతుంది, లేకపోతే వీళ్ళు ఎక్కువైపోయి మనమే తిరగబడే అవకాశం ఉంటుంది అన్నప్పుడు, సరే రాజు పక్కన చెప్పిన మంచిగా మనకి చెప్పిందని అతను ఆలోచన తీసుకొని యూదులందరికీ కీడు చేద్దామని అనుకున్నారు. కీడు చేద్దామని అనుకున్నప్పుడు దేవుని నమ్ముకున్న ఆయన, మొర్దెకై ఆయన, ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న ఆయన రాజు దగ్గర ఉన్న ఎస్తేరు దగ్గరికి వెళ్ళాడు. ఒక అతన్ని పంపించి ఇదిగో మనకి ఇంత కీడు చేయాలని హామాను పడిన కుట్ర మీకు తెలుసు, ఇలాగా ఈ మన వాళ్ళందరినీ చంపడానికి పెద్ద కుట్ర జరుగుతుంది అన్నప్పుడు ఎస్తేరు మాట్లాడిన మాట ఏమిటి? మొదట ఎస్తేరు దగ్గరికి పంపించినప్పుడు కొంచెం వెనకాడుతూ ఉంటుంది. ఒక స్థాయి వచ్చిన తర్వాత ఎవరైనా వెనకాడుతూ ఉంటారు. దేవుడు ఒక పొజిషన్లో వాళ్ళని నిలబెట్టారంటే దేవుడు తన కార్యాన్ని వాళ్ళ పట్ల నెరవేర్చడాలండి, దేవుడు తన ప్రజల పట్ల చేయాల్సిన కార్యాన్ని వాళ్ళ చేత జరిగించడానికి అక్కడ నిలబెడతారు. హల్లెలూయా. తన కర్తవ్యాన్ని మర్చిపోయిందేమో ఒకసారి. ఎస్తేరు వెనకడి వేయటం మొదలుపెట్టింది. అప్పుడు మొర్దెకై అంటాడు, ఏమంటాడు తెలుసా అండి? అప్పుడు మొర్దెకై అంటాడు, యూదులకు సహాయం వేరొక దిక్కు నుండి వచ్చింది, కానీ నీవు నీ కుటుంబం నశిస్తారు అన్నాడు. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచాడు ఎస్తేరు. రాజు కుటుంబం దగ్గరికి దాకా తీసుకెళ్ళిన ఎస్తేరు సైతం దేవుని కోసం ఎదిరించాడు.
నీవు మాత్రం ఈ వాటికి సహాయం చేయకపోతే యూదులకు సహాయం వేరే దిక్కు నుంచి కానీ నువ్వు మాత్రం నశిస్తావు అని చెప్పాడు. అప్పుడు ఇస్రాయేలు తను సరి చేసుకుని, అయ్యా ఇదిగో 3 రోజులు ఉపవాసం ఉందాం, దేవుని సన్నిధిలో కనబెడదాం, ఈ గొప్ప ప్రమాదం దేవుడు తప్పించినట్లుగా దేవుని సన్నిధిలో మొరపెడదాం అన్నప్పుడు అలాగే అందరూ యూదులందరూ ఉపవాసం ఉన్నారు. తన పనికత్తెలు సైతం ఉపవాసం ఉంచి తను కూడా ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాన్ని యూదుల పట్ల దేవుడు జరిగించాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. మొదటగా ఉరి తీయటానికి హామాను ఎలాగైతే ఊరందరూ కనపడేటట్టు ఒక పెద్ద ఉరికొయ్యని ఎలాగైతే ఏర్పాటు చేశాడో, ఏదైతే తను ఏర్పాటు చేశాడో అదే ఉరికొయ్య మీద అతను వేలాడబడ్డాడు. దేవుని తీర్పు అతని మీద అలా వచ్చేసింది. దేవుని బిడ్డలకు కీడు చేయాలని ఆలోచించేవారు, దేవుని బిడ్డలను దూషించాలని కుట్ర పడిన వారు, హాని చేయాలని ఎలాగైతే వారు ఉంటారో అలాంటి వాళ్ళందరినీ దేవుడు నిర్మూలన చేసి శాతాన్ని శక్తులన్నీ తీసేసి దేవుడు నూతన ప్రారంభాన్ని తన బిడ్డలకు ఇస్తాడు. హల్లెలూయా. అటువంటి ప్రారంభాన్ని మన మందిరంలో కూడా ఇవ్వాలి. అటువంటి ప్రార్థన పరులు ఉండాలి. ఉపవాసంతో చేసే ప్రార్థన ఇదిగో భయంకరమైన దెయ్యాలను సైతం వెళ్ళగొట్టుతుంది. యేసు ప్రభు దగ్గర కొంతమంది వచ్చి అడిగారు, ప్రభువా ఎలాగా ఇది మేము చేసినప్పుడల్లా ఇది వెళ్ళట్లేదు, కానీ నువ్వు చెప్పినప్పుడు ఎలా వెళ్తున్నాయి అన్నప్పుడు ఇది ఉపవాసం వల్లనే సాధ్యం కానీ మరి దేని వల్ల సాధ్యం కాదని చెప్పారు. హల్లెలూయా. దైవజనుల కొరకు 21 రోజులు ఉపవాసం గొప్ప కార్యాలు జరిగించవచ్చు, అనేక మందిని మార్చవచ్చు. దేవుడు గొప్ప కార్యాలు ఈ మందిరంలో ఈ యొక్క 21 రోజులు జరిగించుదురు గాక. ఈ ప్రాంత పట్టణాలందరూ దీవించబడుదురు గాక. రక్షణ లేని అందరూ రక్షింపబడుదురు గాక. సువార్తను విరివిరిగా ఈ యొక్క ప్రాంతం అంతటా ముద్దగా అవును గాక. దేవుడు నిజంగా గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. ఆ యవనస్తులు ప్యాట్ల యవనస్తులు ఎంతో విచ్చలవిడిగా జీవితాన్ని జీవించేవారు. వీడు దాదాపు ఒక 15 మంది వరకు దేవుడిని నమ్ముకున్నారు. అమ్మాయిలు ఒక 10 మంది, సోదరులు 15 మంది దేవుని పరిచయం ఎంతో గొప్పగా ప్రారంభిస్తున్నారు. అనేక చోట్ల వాళ్ళ సాక్ష్యం చెప్తున్నారు. ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళ యూత్ మీటింగ్, లీడింగ్ అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ దైవజనులు ఏదైతే చెప్తారో వాటి ప్రకారంగా నడుస్తూ దేవుని కృపను పొందుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఒక మందిరాన్ని దేవుడు నడిపిస్తున్నాడు. ఆ సభలో కూడా అనేక మంది యవనస్తులు పట్టబడుతుంది. అలాంటి ఒక గొప్ప కార్యాలు విజయం ఒక మందిరంలో రగలాలని దేవుని కొరకు ఏర్పరచుకున్న జనాంగం అనేక మంది ఉన్నారు. వారందరికీ సువార్త అంది, వాళ్ళందరూ ఈ మందిరంలో నాటపడాలని ఎవరైతే ఏర్పరచుకున్నారో వారందరూ క్రీస్తు శరీరంలో స్వారూప్యంలో మార్చబడుతూ నిత్యము ఆయనలో ఎదగాలని కోరుకుంటూ ఇవాళ ఒక గొప్ప కార్యక్రమం యూపీఎఫ్ జరిగించింది. అదేంటంటే ఇన్ఫర్మేషన్ గొప్ప కార్యక్రమం, చాలా సంతోషం వేసింది. ఇవాళ బైబిల్ పండగ అని అంటారు. అక్టోబర్ 31, 1517లో మార్టిన్ లూథర్ గారు పోపుల్ని ఎదిరించి, ఆయన కూడా అంతేనండి, వెర్రివాడు, జ్ఞానం లేనివాడు, ఎంతో అసలు ఏమీ తెలియని వాడని చెప్పాలి. భిక్షాటం చేసుకొని దేవుని ఆయన గడుస్తూ ఎవరెవరికో సువార్త చెప్తూ ఉండేవాడు. ఒకరోజు వచ్చింది, ఒక ఆయన తాగి అక్కడ పడిపోయాడు. ఏంట్రా తాగి పడిపోయాడు లేకపోతే పాప పరిహార పత్రం చూపించి, పత్రం ఉందిగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేయొచ్చు, దేవుడు నా పాపాలని క్షమించాడని చెప్పాడు. అది చూసి ఎంతో వేదనకు గురయ్యాడు. అయ్యో ఏంటి మనుషులందరూ ఆ పాప పరిహార పత్రం కొనుక్కొని అలాగ తయారైపోతున్నారు, ఏంటి వాళ్ళ జీవితాలు ఏంటి ఇలా అయిపోతున్నాయి, ఆ పాప పరిహార పత్రం ఒకటి కొనుక్కుంటే సరిపోద్దా, మన జీవితం మార్చుకునే అవసరం లేదా, డైలీ అరే చర్చికి వచ్చేవాడి నువ్వేంటి ఎలా అయిపోయావంటే, నాకు అదేం అవసరం లేదండి, పాప పరిహార పత్రం కొనుక్కున్నాను, నేను ఆ పాపాలన్నీ క్షమించబడ్డాయన్నప్పుడు ఎంతో వేదన గురై ఎంతో
విమర్శిస్తూ రోధిస్తూ ఉన్నప్పుడు వాక్యం మాత్రమే, విశ్వాసం మాత్రమే, కృప మాత్రమే మనల్ని నీతిమంతులుగా తీర్చిది. కానీ ఏ పాప పరిహారం మనం నీతిమంతులుగా తీర్చబడదని ఒక గొప్ప 99 తీసి ఒక ఆ తలుపు కొట్టి, చర్చి తలుపు కొట్టి అంటే ఎంతో రోషంగా దేవుడి కొరకు జీవించాడండి. హల్లెలూయా. ఎంతో గొప్ప అలాంటి కొట్టిన రోజే 1517లో అక్టోబర్ 31 బైబిల్ పండుగ. దేవుడు గొప్ప కృపని యూపీఎఫ్ అనుగ్రహించాడు. ఇవాళ అంత సంతోషంగా ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ఎంతో హృదయం పులకరించింది. ఇంత గొప్ప దైవజనుడిని అరే ఏంట్రా దేవుడు ఇలాంటి వారిని కూడా వాడుకుంటాడా అనిపించింది. హల్లెలూయా. దేవుడు మనగడలు కూడా గొప్ప కార్యాలు, ఆయన ఏమన్నా చేయగలిగిన దేవుడు, కథ మొత్తం మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. నేను వస్తున్నప్పుడు పాస్టర్ గారు కింద పాడుతూ ఉన్నారు ఆ పాట, చాలా సంతోషం అనిపించింది. అక్క గురించి ఇంకా ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా, అన్న కోసం కూడా మేము వచ్చాము, ఇక్కడ దర్శించాము. చాలా సంతోషంగా అన్న ఎంతో ప్రేమగా మమ్మల్ని చేర్చుకుంటాడు. ఈ మందిరంలో ఎప్పుడైనా తమను కూర్చొని ఉంటాడు. అక్క కూడా ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉంటాడు. ఈ మందిరాన్ని గొప్పగా దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. ప్రభువా, ఏర్పరచబడిన వారు గొప్ప కార్యాలు చేసి దేవుడు విశ్వాసం నాగులను వెలివారు. ప్రభా, మాకు జ్ఞానం లేదు, ఎవరి ధనవంతులకు కాదు అయినప్పుడు ప్రభా నీలో ఏర్పరిచిన సమాధానాన్ని అనుగ్రహించిన చేత కొనబడిన ఇంత గొప్ప భాగ్యాన్ని నువ్వు మాకు గొప్ప గొప్ప దైవజనుల ప్రభావం గురించి వాక్యం వీరందరినీ దీవించింది, ఆశీర్వదించింది ప్రభా. ఇంకనూ అభివృద్ధి పరచండి. 21 రోజులు గొప్ప కార్యాలు వీరి జీవితాల్లో, వీళ్ళ కుటుంబాల జీవితాల్లో ఇదిగో వీరు చేస్తున్న ప్రార్థన అంశాలు నెరవేర్చబడును గాక. మందిరాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని కోరుకుంటున్నాం. ఏర్పరచబడిన జనాంగంగా, ప్రత్యేకపరచబడిన వారిగా, ఇదిగో ప్రభావ ప్రత్యేక జనాంగంగా పరిశుద్ధ భక్తుల ముందు ప్రతి ఒక్కరు కనబడుతుడు గాక. సహాయం చేయండి. మేము చేసిన ప్రభావ నీ రాజ్యం కొరకే, నీ మహిమ కొరకే, నీ ఘనత కొరకే, మాలో ఏమి లేదు ప్రభా. అయా మేము వట్టి వారం స్వామి, అయా మీరు మాత్రమే మహిమ పొందమని కోరుకుంటున్నాం. మీరు అక్కడ పర్యంతరం వరకు ప్రభా మీ కృపలో కొనసాగడానికి సహాయం చేయండి. మీరు అక్కడ ఆలస్యం అయితే మరొక ప్రభావం అందరం తలుచుకోవడానికి కృపను దైక్షణ ఇంతబడిన వాక్యాన్ని మీరు పెట్టి ఫలింపు చేయండి. ఏ ఒక్కరు ధృవీకరించబడిన వారు కాదు, అందరూ ఏర్పరచబడిన. నేను ఏర్పరచుకున్న నా జనాంగం మనిషి తన ప్రజలు వారి పాపాల నుంచి విడిపించడానికి ఆయనే వస్తాడని ప్రభు దూత ద్వారా పొందారు. సంఖ్యలతో, అపవాది శక్తులతో, ప్రభా రోగాలతో, అప్పులతో కూరుకుపోయిన మమ్మల్ని ప్రభా నువ్వు లేవనెత్తడానికి, పాపం చేత సంఖ్యలతో కట్టబడిన మమ్మల్ని విడిపించడానికి నువ్వు ప్రత్యక్షమైన 2000 సంవత్సరాల క్రితం కృప చూపించి శరీరధారిగా వచ్చి మాకు అందరికీ విమోచన దయచేసినందుకు మందిరాన్ని పరిశుద్ధ ప్రభు మందిని మీరు ఇంతకెంతతో దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది ఇంకా గొప్ప గొప్ప దేశాలు అందరూ ఇందులో అడుగుతాయి. ప్రభావ వాక్యాన్ని పరచుకోవడానికి సహాయం చేయండి. నా వెనక వచ్చేవారు ప్రభావ మాకన్నా గొప్పవారు ప్రభావ, వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. ఇది ప్రభావ యోగ్యత లేదు, అర్హత లేదు ప్రభావ, మట్టివాడిని మట్టివాడిని ప్రభావ ఏమాత్రం అయ్యా జ్ఞానవంతులు కాదు, కేవలం నీ కృప చేత రక్షింపబడిన సహాయం చేసి నన్ను కూడా ప్రభావ కొద్ది మాటలు చెప్పడానికి నేను ఇచ్చిన గొప్ప అవకాశం స్తోత్రాలు ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించడానికి ఏసీ నామాలు ప్రార్థనలు పొంది
నామానికి మహిమ కలుగును గాక. మరి తమ్ముడు ఎంతగానో ఒక మంచి మాటలు మాట్లాడాడు. హల్లెలూయా హల్లెలూయా. మన సంఘ పక్షాన్ని కూడా మరొకసారి అలానే మా కుటుంబ పక్షాన్ని కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. చక్కగా ఉన్నాయి మాటలు. పెద్ద పెద్ద వారిని పిలిచినప్పుడు కూడా ఎవరు మాట వాళ్ళే కానీ మాట్లాడేది మనుషుడు కాదు అండి. అది చిన్నవారైనా పెద్దవారైనా దేవుని స్థలంలో నిలబడినప్పుడు మాట్లాడేది దేవుడే. హల్లెలూయా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా అండి. 21 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు అనేకులు మనము పిలిచాం. అనేకులకి పరిశుద్ధ ప్రభు మందిరంలో 21 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయని అనేకులకి తెలియపరిచాం. ఏమండి? అనేకులకి తెలియపరిచాం. ఏమండి? వాక్యం ఏమని చెబుతుందంటే పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పాటు చేయబడి దేవుని సమూహంలో ఉన్నవారు కొందరే. హల్లెలూయా. ఈ యొక్క 12వ రాత్రి ఉపవాస ప్రార్థనలో దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడారు. హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులుగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ఎన్నుకొని ఏర్పాటు చేయబడి ఈ స్థలంలో మనల్ని కూర్చునేలాగా చేశాడు. హల్లెలూయా. ఏమండి? దేవుడు ఈ స్థలంలో మనం కూర్చోబెట్టాడంటే ప్రభువు మనం ఎన్నుకున్నారు. నీ స్థితి ఏదైనప్పుడు కూడా ఏమండి? నీ స్థితి ఏదైనప్పుడు కూడా నీ జీవితం ఎలా ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. తమ్ముడు సాక్ష్యాన్ని మనం విన్నాం. యవన ప్రాయంలోనే ఏమండి సాతాను చేత తాగుడికి వ్యసనానికి అలాగనే బానిసత్వంలో ఉన్నప్పుడు ఏమండి తన పూర్వీకుల నుంచి మేము తెలుసుకుంది ఏంటంటే వారి పితరులు ప్రభువుని ఆరాధిస్తూ వచ్చేవారు. వారి పూర్వీకులు పుట్టుకతోనే క్రైస్తత్వాన్ని అంగీకరించిన ప్రజలు. తర్వాత మధ్యలో ఎందుకు ఇలాగైపోయాడు ఏంటంటే అక్కడ ఉన్న కల్చర్ని బట్టి ఇలా అయ్యారనేది మేము తమ్ముడిని కొంచెం మేము పరిశీలిస్తే అక్కడ తెలిసిన వాతావరణం అది. అయినప్పుడు కూడా దేవుడు గొప్పవాడు. ఏమండి? తన పూర్వీకుల మీద దేవుని ఆత్మను ఉంచి ఎలాగైతే ఎన్నుకున్నారో వారి ప్రార్థన వ్యర్థంగా పోనీయకుండా వారి యొక్క సంతానంలో నుంచి మరి సునీల్ బ్రదర్ని ఎన్నుకున్నాడు. గొప్ప సంఘంలో ఏమండి గొప్ప సంఘంలో దర్గా పక్కన పెద్ద చర్చి అండి. ఆ చర్చిలో ఏమండి గొప్ప సేవ చేస్తూ ఉంటాడు. ఆ చర్చి తరపున అనేకమైన సంఘాలు ఏమండి అనేకమైన కూడికలు బహుబలంగా మరి తమ్ముడు ఆ సంఘానికి ఒక ఎన్నుముక్కగా ఉండి పరిచయం చేస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున మన మధ్యకి రావడం అనేది చాలా సంతోషకరం. హల్లెలూయా. తమ్ముడిని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తా ఉన్నాను సంఘం పక్షాన కుటుంబ పక్షాన. మరి తమ్ముడితో పాటు వచ్చిన మరి యవన కుమారుడు కూడా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి మనల్ని బలపరుస్తారు. అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం. అయ్యా ఎన్నిక లేని మమ్మల్ని తీసుకున్నాం. ఎన్నిక లేని మమ్మల్ని అయ్యా మీరు ఎన్నుకున్నారు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. పిలువబడినారు అనేకులు ఉన్నారు కానీ నాయన మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. చిన్నవారిని నిలబెట్టారు నాయన. అయ్యా మాకు కూడా స్థితి ఇవ్వండి. మేము కూడా అనేకమైన ప్రాంతాలుగా సువార్థికులుగా ఉండాలని ప్రార్థన చేసుకున్నాం. మోకరించి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అవునయ్యా. స్తోత్రమయ్యా. అవునయ్యా. అవునయ్యా. ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి మరి రేపు ఆదివారం కూడా రేపు సాయంత్రం కూడా 13వ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటుంది. మీరందరూ కూడా కంపల్సరీ రాండి. మరి రేపు ఆదివారం పగలు యథావిధిగానే ఆరాధన ఉండిద్ది. రేపు ఆదివారం సాయంత్రం మరి యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్లో మరి సెక్రటరీగా చేస్తూ ఉన్నాడు అన్న జాన్సన్ అన్న. తర్వాతి జాన్సన్ అన్న గారు మనకి పరిచారికులే, పరిచయం ఉన్న వ్యక్తే.
తరచుగా మన సంఘానికి వస్తూ ఉంటాడు. మన కుటుంబాన్ని, సంఘ బిడ్డలందరికీ పరిచయం, మనందరినీ బలపరుస్తూ ఉంటాడు. మరి రేపు ఆదివారం సాయంత్రకాలం వస్తూ ఉన్నారు కనుక ఇంకా కొంతమంది తెలియపరిచి ఉపవాస ప్రార్థనలో మరి గొప్ప గొప్ప దైవజనులు వస్తూ ఉన్నారమ్మా. మనం బలపరచబడుతున్నాం. దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నారు, మిమ్మల్ని కూడా దేవుడు ఎన్నుకుంటాడు. దేవుని మందిరానికి వస్తే అని అనేకులకి పిలిచి, అనేకులకి తెలియపరిచి మరి దేవుని సన్నిధి నడిపించాలని కోరుతా ఉన్నాం. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మరి ప్రభువా ఈ 12వ రాత్రి ఉపవాస ప్రార్థనలో తండ్రి మరి ప్రభా మీ దాసుని నిలబట్టి అయ్యా మీరు సూటిగా తేటిగా మాట్లాడారు ప్రభా. మీరు బట్టి వందనాలు నాయన. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రమయ, స్తోత్రమయ. మరొకసారి ప్రభా మీ దాసుని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా అనేకమైన ప్రాంతాల్లో మీరు వాడుకోండి ప్రభా. అయ్యా మీ దాసుడు అడుగుని ప్రభా ఏ ప్రాంతంలో అడుగు పెడుతున్నారో తండ్రి, అయ్యా మీ దాసుడు తండ్రి ఏ ఇంట్లో అడుగు పెడుతున్నాడో ప్రభా, ఏ సంఘంలో అడుగు పెడుతున్నారో ప్రభా, మీ దాసుడు అడుగుని స్థిరపరచుని ప్రభా. అయ్యా క్రీస్తునే అయ్యా మరి ప్రభా బండి మీద మీ దాసుని నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా ఇంకా నీ పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఎక్కడైతే నీ సువార్త వినిపించట్లేదో ప్రభా, అక్కడ మీ దాసుడు ద్వారా నీ సువార్తను వినిపించడానికి సహాయం చేయండి నాయన. అయ్యా మీ దాసుని నిశ్చయంగా బలపరచండి నాయన. వారి కుటుంబాన్ని మీరు నిశ్చయంగా బలపరచండి నాయన. అయ్యా తల్లి గారికి దీర్ఘాయునివ్వండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా తమ్ముడు చేస్తున్న పరిచర్య నాయన, అయ్యా మరి మీరు 30 60 100 మీరు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా అనేకమైన స్థలాల్లో ప్రభా మీ దాసుని అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ యొక్క దినము తండ్రి ఈ 12వ రాత్రి ఉపవాస ప్రార్థనలో ఈ పరిశుద్ధ ప్రభు మందిరంలో నాయన అయ్యా మీరు మీ దాసుని నిలవబెట్టి తండ్రి మీరు మాతో నాతో అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రభా. అయ్యా లోకంలో తండ్రి అయ్యా నీచులుగా, అయ్యా దౌర్భాగ్యులుగా, అయ్యా మరి తండ్రి ప్రభా మేము బ్రతుకుతున్నప్పుడు తండ్రి అయ్యా మీరు మమ్మల్ని పిలుచుకున్నారు తండ్రి. అయ్యా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రభా. అయ్యా మీరు మమ్మల్ని తండ్రి అయ్యా క్రీస్తు రక్తంతో మమ్మల్ని కడిగారు నాయన. అయ్యా ప్రతి పాపం నుంచి మేము విడిపించబడతానికి సహాయం చేశారు తండ్రి. అయ్యా అనేకమైన పరిస్థితులు ప్రభా అయ్యా మా ముందు ఉంచారు తండ్రి. అయ్యా వారి వలే తండ్రి మేము కూడా మా జీవితాన్ని సరి చేసుకొని తండ్రి అయ్యా ఎన్నిక చేయబడిన మేము తండ్రి ఎన్నిక లేదు ప్రభా. అయ్యా మేము ఎన్నిక లేని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి అయ్యా మమ్మల్ని అందరూ అసహించుకుంటున్నారు ప్రభా. మమ్మల్ని అందరూ చీదరించుకుంటున్నారు నాయన. వీడొక తాగుబోతు, వీడొక తిరిగిపోతూ, ఇగో ఏమొక దొంగ అని మా మీద ముద్ర వేయమన్న దినాలలో ఏ పాపము చేసిందో, అందుకని ఏమికి రోగం వచ్చింది, ఏ శాపము చేసిందో, అందుకనే ఈ కుటుంబం ఇలా ఇదిగో ఏదేమబడుతుంది అనే దినాల నుంచి నాయన ఇదిగో మీరు మమ్మల్ని వెనుక్కొని ప్రభువా అయ్యా ఈ సంఘమును నిలబెట్టినందుకు నాయన, ఈ ఉపవాస ప్రార్థన నిలబెట్టినందుకు అయ్యా నీ వందనాలు తండ్రి అను పత్రికలు కూడా మనందరం కూడా కృతజ్ఞతలు దేవుని సన్నిధిలో అయ్యా మీరు మమ్మల్ని వెనుక్కున్నారు నాయన. అయ్యా మీరు మమ్మల్ని బలపరిచారు తండ్రి. అయ్యా మమ్మల్ని తండ్రి మీరు ఎన్నుకుంటమే కాక అయ్యా మీ రక్తంలో మా ప్రతి పాపము సహాయం చేశారు తండ్రి. చేద్దాం దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు నాయన. వాక్యం విన్న తర్వాత సరి చేయబడాలి. వాక్యం విన్న తర్వాత మనం ప్రార్థన చేయాలి. వాక్యము దేవుని ఆహారమైనది, ప్రార్థన దేవుని యొక్క నీరైనది. నీతి నిమిత్తము మనం ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అయ్యా నీకు వందనాలు నాయన. రక్షగా నీకు వందనాలు తండ్రి. అయ్యా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు నాయన. చూద్దామా కృతజ్ఞత చెల్లిద్దామా. అయ్యా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు నాయన. అయ్యా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ మేము కూర్చోలేకపోతే ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉండేదంటే సీరియల్ దగ్గర ఉండేవాళ్ళం నాయన. అయ్యా సెల్ ఫోన్ లో నాయన రీల్స్ చూస్తూ తండ్రి కాలక్షేపం చేసేవాళ్ళం ప్రభు. మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు కనుక ఈ ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని కూర్చోబెట్టారు తండ్రి. అయ్యా మీరు మమ్మల్ని అయ్యా మా కుటుంబాన్ని ఎన్నుకున్నారు కనుక ఇదిగో కొందరికి అనేకమైన వారు పిలువబడ్డారు. అయ్యా సభ జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, దైవజనులు వస్తున్నారు రాండి అని అనేకులకి పిలిచాం, అనేకులకి వర్తమానం తెలియపరిచాం, అనేకులకి ఫోన్ చేసి చెప్పాం. కానీ దేవుడి చేత ఎన్నిక పడిన వారు ఎంతమంది అండి? మనం ఇదందరం ఇక్కడ కూర్చున్నామంటే దేవుని చేత ఎన్నుకోబడిన వారు. అది దైవజనులు.
దైవజనుడి నోట్లో నుంచి దేవుడు తేటగా మనతో మాట్లాడాడు. ప్రభువా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు నాయన, ఇంకెన్నడు నాయన, ఇంకెన్నడు ప్రభువా అయ్యా లోకములకు వెళ్ళము నాయన, సంఘాన్ని విడిచిపెట్టి అటు ఇటు తిరగము నాయన, ఇష్టానుసారమైన బ్రతుకు నాయన, అయ్యా నీకు లోబడతాము నాయన, మా యవన జీవితాన్ని నాయన, అయ్యా మా యొక్క యవన ప్రాయంలోనే అయ్యా క్రీస్తుని అయ్యా కాడి మోగిస్తాము నాయన అని అందరం కూడా తీర్మానం కలిసి ప్రార్థన చేద్దాం. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, బిడ్డల జ్ఞాపకం చేసుకోండి నాయన. యవనస్తులు అనేకమైన వారు ఉన్నారు తండ్రి మా ప్రాంతంలో, ప్రభా సహాయం చేయండి తండ్రి. అయ్యా కార్తీక్ ఎన్నుకోండి ప్రభు, యవనస్తుడు నాయన, కార్తీక్ ఎన్నుకోండి నాయన, ప్రభుని యవనస్తుడు నాయన, ప్రభుని ఎన్నుకోండి నాయన. అయ్యా యవన ప్రాయం తండ్రి అభిషేకం రాబోతా ఉన్నారు తండ్రి, వారిని కూడా మీరు ఎన్నుకోండి ప్రభా. అయ్యా పాటలందు ప్రార్థన ఏందు నాయన, అయ్యా మరి తండ్రి ప్రభా, అయ్యా వాయించాలు వాయించినందుకు ఆసక్తి కలిగి ప్రభా బిడ్డను లేవనెత్తండి నాయన. ఉపవాస ప్రార్థనలో కార్యము జరిగించండి నాయన, ఉపవాస ప్రార్థన మేలు జరిగించండి ప్రభా. చేద్దాం దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మన మధ్య సంచరిస్తూ ఉంది, గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు ఈ రాత్రి. ఈ 12వ రాత్రి ఉపవాస ప్రార్థనలో అయ్యా, ఈ 12వ రాత్రి ఉపవాస ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యము చేయబోతా ఉన్నాడు. అయ్యా నీ పొందనాలు తండ్రి, బలపరచండి నాయన, స్థిరపరచండి, గొప్ప కార్యాలు ఇదిగో మీరే జరిగించండి నాయన. అయ్యా సంగమ పట్ల గొప్ప కార్యాలు జరిగించండి నాయన. ఇంకా ముందున్న ప్రార్థన దినాలన్నీ ఆత్మతో నింపబడి, అయ్యా పరిశుద్ధాత్మ చేత నింపబడి, అయ్యా ప్రతి ప్రార్థన మీ విన్నపాన్ని మీరు ఆలకించండి తండ్రి. అయ్యా ప్రతి బిడ్డ ప్రార్థన మొర మీరు ఆలకించండి నాయన. అయ్యా మీరు ఉత్తరవాదిగా ఉండండి నాయన, అయ్యా మీరు ఉత్తరవాదిగా ఉండండి తండ్రి. అయ్యా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి, అయ్యా మీరు విని వెంటనే జవాబుని కలుగు చేయండి నాయన. ప్రార్థన చేద్దాం. అయ్యా నీ కొందనాలు, నీ కృప చూపించండి ప్రభా. అనేకులు నాయన నశించిపోతా ఉన్నారు నాయన, అయ్యా వారిని మీరు పిలవండి నాయన, మీరు వెన్నుకోండి నాయన. అయ్యా మా ఇరుగు పొరుగు వారు నశించిపోతా ఉన్నారు, అయ్యా మా ఇంటి వారు నశించిపోతా ఉన్నారు, అయ్యా మా ఇంటి పక్కన నశించిపోతా ఉన్నారు ప్రభా. పిలుద్దామా? చేద్దాం, ప్రార్థన చేద్దాం. యవనస్తులు మన సంఘంలో ఉన్న యవనస్తులు ఉపవాస ప్రార్థన అంటే వాళ్ళకి తెలియదు, ఉపవాసం ప్రార్థన అంటే వాళ్ళకి తెలియదు. అదే ఇక్కడ శుభ్రంగా ఒక డ్యాన్స్ చేపిస్తూ ఇందులు వినోదాలు చేస్తామని ఇక్కడ ఒక డ్యాన్స్ మ్యూజిక్ ఉన్నది, పాటల ద్వారా దేవుని మైపరుతున్నాం, పిల్లలందరూ డ్యాన్స్ చేస్తున్నారంటే అనేక మంది యవనస్తులు పిల్లలు అందరూ వస్తారు వీడియో తీయడానికి, చూడటానికి, ఆనందించడానికి వస్తా ఉంటారు. ఈ రోజుల్లో ఎలాగైపోయిందంటే వాక్యం కరువు అయిపోయింది, ఎక్కడ సంతోషం ఉందో, ఎక్కడ కంటికి కనపడే, కంటికి నచ్చే వినోదం కోసం పరిగెత్తుతా ఉన్నారు, దూరంగా దేవునికి దూరంగా బ్రతుకుతా ఉన్నారు. తల్లిలుగా తండ్రులుగా దేవుని బిడ్డలుగా మనం వారం కలిగి అయ్యా మా కుటుంబంలో మా బిడ్డలు ఎన్నుకోండి నాయన, అయ్యా మా బిడ్డలు ఎన్నుకోండి తండ్రి. అయ్యా దైవజనుడి నోట్లో నుంచి మేము విన్నాము నాయన, అయ్యా దైవజనుడు ఎవరి కాలంలో ఉన్నప్పుడు నాయన మీరు ఎన్నుకున్నారు ప్రభా. అయ్యా పాపాన్ని విడిచిపెట్టి నాయన, అయ్యా పరిశుద్ధులుగా బ్రతకడానికి సహాయం చేశారు నాయన. అయితే మీరు కూడా మా బిడ్డలు ఎన్నుకోండి నాయన, మా బిడ్డలు కూడా తండ్రి అయ్యా పాపానికి దూరంగా బ్రతకడానికి, అయ్యా పరిశుద్ధులుగా ఉండడానికి మీరు సహాయం చేయండి నాయన. అయ్యా ప్రతి బిడ్డని మీరు బలపరచండి నాయన, అయ్యా ప్రతి బిడ్డని సంఘంలో ప్రతి బిడ్డని ఈ 12వ రాత్రి ఉపవాస ప్రార్థనలో బలపరచండి నాయన. అనేకులు మీరు ఎన్నుకోండి, స్థిరపరిచి సహాయం చేయమని ప్రార్థిస్తుంటాను. గొప్ప కార్యాలు మీరు జరిగించండి నాయన. ఉపవాస ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి నాయన, మీరు ఆశీర్వదించండి నాయన. ఇదిగో మీరు 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా మీరు దీవించి ఫలించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా రేపు ఆదివారం ముందు దినాల్లో జరగబోతున్న ఉపవాస ప్రార్థనలో కూడా మీరు ఉండండి నాయన. అయ్యా ముగింపు సభ వరకు మీరే మీ ఆత్మ సాధనలోకి ఈ కొడుకుని నడిపించండి నాయన. ఉపవాస ప్రార్థన మీరు నడిపించండి నాయన. అనేక మంది విజ్ఞాపన చేస్తుండగా నాయన ప్రతిరోజు మీ సన్నిధిలో తండ్రి సాయంత్రకాలం మా ప్రార్థన నాయన అయ్యా ఒక ధూపంగాను, అయ్యా ఒక నైవేద్యంగా అర్పిస్తున్నాము ప్రభా. మీరు అంగీకరించి మా పక్షాన్ని నిలబడి మాకు న్యాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి ఘనత మహిమ ప్రభావం మీకు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక ప్రార్థన చేసుకుందామా? పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా అందరినీ మా దయచేయము, మా ఎడల ప్రార్థన చేసిన క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము తండ్రి. మమ్మల్ని శోధన లేక దుష్టులు తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మరి దైవజనుడు ఆశీర్వాదం ఇస్తాడు ఈరోజు కూడిని బట్టి. మన తండ్రి అయిన దేవుని
సన్నిధి సహవాసం వచ్చేది వారందరికీ దేవుని చేత ఏర్పరచుకొని దేవుని మందిరాలను నింపుకొని ఆశీర్వదింపగల ఈ ప్రాంతానంతటికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన దీవెన కృప ముందుగా ఉండును గాక. హల్లెలూయా. హల్లెలూయా.